హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము సరదాగా మా ఊరికైతే వచ్చేసాము. పల్లెటూరి అందాలైతే మేము ఆస్వాదించడానికైతే వచ్చేసాము. మేము సరదాగా చెరువుకి వెళ్ళి బంకమట్టి అయితే తీసుకొచ్చాము. మేము బంకమట్టితో ఎంత అందమైన బొమ్మలు అయితే చేసామో చూడండి. మనకి ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులు మేము మట్టితో తయారు చేసాము అందరము కలిసి. ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి బొమ్మలు చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో మాకందరికీ. నేను, మా అత్త, మా కూతురు అందరం కలిసి తయారు చేస్తున్నాం బొమ్మలు. అందులో మా బుడ్డోడు అల్లరి చూడాలి, ఇంత అంతా లేదు. మేము తయారు చేయడము, వాడు ఖరాబ్ చేయడము, అదే జరిగిందండి ఇప్పటి వరకు. చిన్నపిల్లల అల్లరి అయితే మనం ఆపలేము కదా. కానీ ఈ బొమ్మలు తయారు చేస్తుంటే చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి. మేము చేసిన బొమ్మలు అన్నీ వృధా అయితే కావండి. మా అత్తయ్య అంగన్వాడీ టీచరు. ఆ పిల్లలకైతే అవసరం వస్తాయని కూడా మేము అందరం కలిసి చేసాము అన్ని బొమ్మలు. చూస్తున్నారు కదా, మనం వండుకునే గిన్నెలు, కుక్కరు, మనకి ఇంట్లో ఏమేమైతే వస్తువులు వాడుకుంటామో అవన్నీ మేము మట్టితో తయారు చేస్తూ ఉన్నాము. చివరికి నేను ఒక ఎడ్ల బండి అయితే తయారు చేశాను. అది ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. కానీ ఏ మాటకు ఆ మాట మేము చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలతోనే ఆడుకునేది. కానీ ఇప్పట్లో మాత్రం పిల్లలు ఇలాంటి బొమ్మలతో ఆడుకోవడం లేదు, మట్టి దొరకడం లేదు. ఫోన్లు ఉంటే చాలు, ఫోన్లోనే మునిగిపోతున్నారు. ఫోన్లోనే ఫోన్ చూస్తూ కూడా అన్నం తింటున్నారు. జనరేషన్ ఎలా మారిపోయింది కదండి. ఇంకా ముందు ముందు ఎలాంటివి చూడవలసి వస్తుందో ఏంటో. అంతలా పిల్లలు ఫోన్కి అట్రాక్ట్ అయిపోతున్నారు కదా. మేము ఒక్కొక్క బొమ్మ అయితే చేస్తూ డబ్బాలో అయితే సదురుతున్నాము. మా అత్తయ్య గారు కూడా చాలా కష్టపడ్డారు బొమ్మలు తయారు చేయడానికి. మీలో చిన్నప్పుడు ఎవరు ఇలాంటి మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. మొత్తానికి ఇలాంటి అవకాశాలు అయితే పల్లెటూర్లలోనే దొరుకుతాయి కదండి మనకి. ఎంచక్కా మనం ఎంజాయ్ చేయడానికి, ఎలాంటి ఆటలైనా ఆడుకోవడానికి పల్లెటూర్లను మించిన ఊరైతే లేదు. సిటీలో ఏముందండి, మొత్తం ఎప్పటికీ మనం ఎప్పుడు బిజీగా ఉంటాం కదా. అప్పుడప్పుడు ఇలా పల్లెటూర్లకు వస్తుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను తయారు చేసిన ఎడ్ల బండికి ఒక ఎద్దు అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, అది ఎలా వచ్చిందో మీకే తెలియాలి. మన ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉంటాయో, ఫ్రిడ్జ్, కుక్కరు, అన్ని వస్తువులు అయితే మేము తయారు చేసాము. మీకు ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. బాక్స్లో పెట్టాము మేమందరము. ఇది మాత్రం దీపం అండి. అన్ని రకాల దీపాలు వెలిగించుకోవచ్చు. మేము ఆ బొమ్మలు తయారు చేస్తూ బాక్స్లో పెడుతున్న కొద్దీ మా సాత్విక్ గాడి సందడి చూడాలి. ఇంత అంతా కాదు, ఆ బాక్స్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాడు వాడు. చూస్తున్నారా, నేను తయారు చేసిన ఎడ్ల బండి ఎలా వచ్చిందండి. ఒక్కసారి మీరు ఇవన్నిట్లో ఎద్దుల బండి అయితే బాగా నచ్చింది నాకు. ఇందులో దీపం అయితే హైలైట్ వచ్చింది. మా బొమ్మలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి. అందరూ బాక్స్లో సర్దాము అన్నీ. ఇలాంటి బొమ్మలు చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. చూసారు కదా మేము చేసిన బుజ్జి ఈ బొమ్మలని. మీలో ఎంతమందికి అయితే ఇలాంటి మెమొరీస్ అయితే గుర్తొస్తున్నాయో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఇంకేంటి మరి సంగతులు, అందరికీ బాయ్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్. బాయ్.